బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మన భారతదేశం పవిత్ర భూమి, వేదభూమి, తపోభూమి అని చెప్తూ ఉంటారు. అడుగడుగునా కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో పుణ్యధామాలు, ఎన్నో తీర్థాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కటి కూడా చాలా విశేషమైనది. ప్రతి ఒక్క అంశానికి కూడా విశేషమైన పరమార్థం ఉంది. వీటిల్లోకెల్లా సతీదేవి శరీర భాగాలు పడిన అష్టాదశ శక్తిపీఠాలు మహిమాన్వితమైనవి. ప్రతి ఒక్కరూ కూడా దర్శించి తరించవలసిన పవిత్రమైన ప్రదేశాలు. అష్టాదశ శక్తి పీఠాల గురించి దేవి భాగవతంలో, దేవి మహత్యంలో, శివమహాపురాణంలో చాలా అద్భుతంగా వర్ణించారు. మార్కండేయ పురాణంలో కూడా ఆ సతీదేవి లీలా వైభవ విశేషాల్ని అత్యద్భుతంగా కూడా వర్ణించారు. అయితే ఆ అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువైన తీరు వెనక ఎన్నో దివ్యమైన గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనది దక్ష యజ్ఞం మూలంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. దీనికి సంబంధించిన చిన్న కథ ప్రచారంలో ఉంది. ఒకసారి పార్వతీదేవి తండ్రి అయిన దక్షుడు ఒక యజ్ఞం తలపెడతారు. సమస్త దేవతలను, ఋషులను, మునులను, త్రిమూర్తులను కూడా ఆహ్వానిస్తారు. కానీ సొంత అల్లుడైన ఆ పరమేశ్వరుని పిలవటం మర్చిపోతారు. ఏవగింపుతో విచిత్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. పార్వతీదేవి తన తండ్రే కదా చేస్తున్నది యజ్ఞం అని చెప్పి పిలవకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో కార్యక్రమం అని వెళ్తుంది. కానీ అక్కడ పరాభవం పాలవుతుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి తన శరీరాన్ని చితిపైన ఛిద్రం చేసుకుంటుంది. అదే క్రమంలో పరమేశ్వరుడు సతీదేవి శరీరాన్ని భుజం మీద వేసుకొని వెళుతూ ఉండగా అది చాలా అమ్మవారి శరీరం అనేది పవిత్రమైనది, ప్రతి ఒక్కరూ పూజించి తరించవలసింది. అందుకు తగ్గట్టుగా లోక కళ్యాణార్థం శ్రీ మహావిష్ణు తన సుదర్శన చక్రాన్ని సంధించగా 18 భాగాలు 18 చోట్ల పడ్డాయి. వాటిని శక్తి పీఠాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. అందులో మొదటి శక్తి పీఠం లంకాయాం శాంకరీదేవి. అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటి పీఠం లంకాయాం శాంకరీదేవి. శాంకరీదేవి శ్రీలంకలో సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశంగా చెబుతూ ఉంటారు. శ్రీలంకను ఒకప్పుడు రావణాసురుడు రాజ్యం ఏలాడు. తరువాత ఆ ప్రదేశమంతా కూడా, ఆ రాజ్యమంతా సముద్ర గర్భంలో కలిసిపోయింది. దానికి కారణం శాంకరీదేవి అలిగి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళటమే చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ శ్రీలంకలో శాంకరీదేవి కొలువే ఉండటానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకసారి రావణాసురుడు శివుడి ఆత్మలింగాన్ని కోరి కైలాసానికి వెళ్తాడు. శివుడి ఆత్మలింగం అతని చేతికి అందిస్తే ముల్లోకాలు కూడా అల్లకల్లోలమైపోతూ ఉంటాయి. ఈ ఉపద్రవం నుంచి బయటపడడానికి ఒక మాయ అనేది రావణాసురుని కమ్మేస్తుంది. కైలాసానికి ఆత్మలింగం కోసం వెళ్ళిన రావణాసురుడు ఆ సంగతి మర్చిపోయి పార్వతీదేవిని నాతో పంపమని పరమేశ్వరుని అడుగుతాడు. అప్పుడు పరమేశ్వరుడు ససేమిరా అంటారు, నువ్వు అడుగుతుంది ఎవరినో తెలుసా? ఆమె పరాశక్తి, ఆది పరాశక్తి, ముల్లోకాలను కూడా నడిపించే శక్తి స్వరూపిణి. ఆమెను మీరు అంతగా భరించటం మీ సాధ్యమైన పని కాదు అని చెప్తారు. అయినా రావణాసురుడు ఒప్పుకోడు. పార్వతీదేవిని నాతో పంపించాల్సిందే అని అంటారు. ఇంకా విధి లేక, ఆ భక్తుని మాట కాదనలేక ఆ దాక్షాయణిని ఆ రావణాసురుడి వెంట పంపుతాడు శివుడు. అయితే రావణాసురుడి ముందు నడుస్తూ ఉండగా ఆ అమ్మవారు వెనక వస్తూ ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళగా మహిరావణుడు చూసి, నువ్వు కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని తీసుకొస్తా అన్నావు, కానీ ఏంటి మహాకాళి భద్రకాళిని తీసుకొస్తున్నావు అంటారు. వెనక్కి తిరిగి చూస్తే పార్వతీదేవే కనిపిస్తుంది. సరేలే అని అనుకుంటాడు. కొంచెం ముందు దూరం వెళ్ళేసరికి అహిరావణుడు కూడా ఇదే మాట అడుగుతాడు. కైలాసానికి వెళ్ళి పార్వతీదేవిని తీసుకొస్తా అన్నావు కదా, పిశాచాన్ని తీసుకొస్తున్నావేంటి అని. పిశాచమా? కాదే,
అంటూ రావణాసురుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే పార్వతీదేవి కనిపిస్తుంది. కొంచెం దూరం ముందుకు వెళ్ళగా విభీషణుడు అడుగుతాడు, కైలాసానికి వెళ్ళి పార్వతీదేవికి బదులు ఆదిపరాశక్తినే తీసుకొచ్చావా అంటూ ఆ తల్లికి ప్రణమిల్లుతాడు. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూడగా పరాశక్తి కనిపిస్తుందన్నమాట. ఆ తరువాత తన విచిత్రమైన ఆలోచనకు, వ్యవహార శైలికి ఆ అమ్మవారు రావణాసురుణ్ణి శిక్షిస్తుంది. ఆ ధాటికి తట్టుకోలేక అతను పశ్చాత్తాపపడి అమ్మవారిని శరణు వేడుతాడు. తల్లినే కావాలని కోరుకున్న ఆ తనయుడు అతనికి బుద్ధి చెప్పాలనుకుంది. కానీ కొడుకు తప్పు చేస్తే సరిదిద్ది మందలించాల్సిన బాధ్యత తల్లిదే కాబట్టి ఆమె ఆ విధంగా వ్యవహరించిందనమాట. ఆ తరువాత రావణాసురుడు ఆ తల్లిని ఒక కోరిక కోరుతాడు. నువ్వు ఇక్కడే శ్రీలంకలోనే ఇక్కడే కొలువై ఉండి అందరినీ అనుగ్రహించాలి అని అడుగుతాడనమాట. అయితే ఒక షరతు అని చెప్తుంది ఆ తల్లి. ఇక్కడే పీఠం ఉంది కాబట్టి నేను ఇక్కడే శాంకరీదేవిగా కూడా కొలువై ఉంటాను. అయితే ఈ తల్లి మాట నువ్వు ఏనాడైతే జవదాటుతావో అప్పుడు నేను ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోతాను అని చెప్తుంది. సరే అంటాడు రావణాసురుడు. ఇలా కొంతకాలం గడవగా ప్రతిరోజు కూడా శాంకరీదేవిని దర్శించుకుని తరిస్తూ ఉంటాడు రావణాసురుడు. అయితే అతని బుద్ధి పెడదారి పట్టి సీతాదేవిని చెరపట్టి లంకకి తీసుకొస్తాడు. ఆ మరుసటి రోజున శాంకరీదేవి దర్శనానికి వెళ్ళిన రావణాసురుణ్ణి ఆ తల్లి హెచ్చరిస్తుంది. సీతాదేవిని వెంటనే విడిచిపెట్టు అని చెబుతుంది. ఆ మాటలు పట్టించుకోలేదు రావణాసురుడు. దాంతో శాంకరీదేవి ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతుందన్నమాట. ఆ తరువాత కొంతకాలానికి ఆ ప్రదేశం అంతా కూడా సముద్ర గర్భంలో కలిసిపోతుంది. శ్రీలంక ట్రింకోమలిలో శాంకరీదేవి ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మవారి వైభవ ప్రాభవాల్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటి అంటే తల్లిదండ్రులను పూజించాలి, సేవించాలి. అలా చేస్తే మనకు సకల సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి అన్నది ప్రతీతి. For more videos like this, subscribe Big TV channel.